Hello everyone, welcome back to my channel. Friends, in this video I am going to explain about B forms. B forms means present B forms, past B forms, future B forms. There are three types of B forms in English. Number one, present B forms, past B forms and future B forms. So ఈ B forms ని ఉపయోగించి మనం అంటే టెన్సెస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, B forms ఎలా ప్రాక్టీస్ చేయాలి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు. యూ సబ్జెక్టు, దే సబ్జెక్టు, హీ సబ్జెక్టు అండ్ సి సబ్జెక్టు, రాజు సబ్జెక్టు ఉన్నాయి. ఈ 5 సబ్జెక్ట్స్ని ఉపయోగించి ఆ క్వశ్చన్స్తో మనం ప్రజెంట్లో ఎలా అడగాలి, క్వశ్చన్ పాస్ట్లో ఎలా అడగాలి అండ్ ఫ్యూచర్లో ఎలా అడగాలి. యూ సబ్జెక్ట్ ఉంది, మరి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా యూ సబ్జెక్ట్ ఉంది. ఆ యూ సబ్జెక్ట్ని ప్రజెంట్లో క్వశ్చన్ అడగాలి, పాస్ట్లో ఎలా క్వశ్చన్ అడగాలి, ఫ్యూచర్లో ఎలా క్వశ్చన్ అడగాలి. సో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, మళ్ళీ పాస్లో ఆన్సర్ ఏంటి, ఫ్యూచర్లో ఆన్సర్ ఏంటి. సో నెగిటివ్ ఆన్సర్ కూడా ఉంటుంది, మళ్ళీ పాస్ట్లో నెగిటివ్ ఉంది, ఫ్యూచర్లో కూడా నెగిటివ్ ఉంది. సో వీటిని మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాం మనం. సో ఇంగ్లీష్లో మనకి 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అండ్ WH టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో బీ ఫార్మ్స్ పైన మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఈజీగా ప్రాక్టీస్ చేస్తున్నాము. సో ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత నాతో పాటు 5 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ప్రాక్టికల్గా ఎలా ప్రాక్టీస్ చేస్తారో చూడాలి, ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ నేర్చుకుంటాము. వాళ్ళ తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. అదేవిధంగా మీరు ప్రాక్టీస్ చేశారనుకో ఇంటి దగ్గర నుండి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ సబ్జెక్టు ఎలా ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ మనకు ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే ఏంటి, అమెజర్. ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే అమెజర్ అంటాం. పాస్ట్ బీ ఫార్మ్స్ అంటే వాజ్ అండ్ వర్. నెక్స్ట్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే విల్ బీ అండ్ షల్ బీ ఉన్నాయి ఇక్కడ. సో ఆ బీ ఫార్మ్స్ని ఉపయోగించి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ సబ్జెక్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. యూ సబ్జెక్ట్ని ప్రజెంట్లో అడగాలి, పాస్ట్లో అడగాలి అండ్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్లో క్వశ్చన్స్ అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ యూ బిజీ నౌ, ఆర్ యూ బిజీ నౌ. సో ఈ బీ ఫార్మ్స్లో మనం అడ్జెక్టివ్స్, ప్లేసెస్ అండ్ పర్సన్స్ బేసిక్గా యూజ్ చేస్తాం. ఈ బీ ఫార్మ్స్లో మనం ఎట్టి పరిస్థితులు వర్బ్ ఫార్మ్స్ యూజ్ చేయకూడదు. ఓకే, సో మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది. మరి ఆర్ అనేది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లలో మరియు ప్రజెంట్ బీ ఫార్మ్స్లో కూడా యూజ్ చేస్తాం. అంటే టెన్స్కి బీ ఫార్మ్స్కి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ బిజీ అనే అడ్జెక్టివ్ తీసుకున్నాం, ఇక్కడ యాక్షన్ లేదు. సో యాక్షన్ ఉంటే అది టెన్సెస్ అవుతుంది, ఇక్కడ యాక్షన్ లేదు కాబట్టి వీటిని బీ ఫార్మ్స్ అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ఆర్ యూ బిజీ నౌ అంటే నీవు ఇప్పుడు బిజీగా ఉన్నావా. ఎస్ ఐ ఆమ్ బిజీ నౌ, అవును నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. నో ఐ ఆమ్ నాట్ బిజీ నౌ, లేదు నేను ఇప్పుడు బిజీగా లేను. నెక్స్ట్ ఇక్కడ అదే యూ సబ్జెక్ట్ని పాస్ట్లో కూడా సేమ్ ఇదే విధంగానే క్వశ్చన్స్ అడగాలి. వర్ యూ బిజీ ఎస్టర్డే. సో ఇప్పుడు బిజీగా ఉన్నావు అంటే ఆర్ యూ బిజీనే ఉంటాం. మరి పాస్ట్లో నిన్న బిజీగా ఉన్నామంటే వర్ యూ బిజీ ఎస్టర్డే అంటాం. సో ఇక్కడ పాస్ట్ బీ ఫార్మ్స్ వాజ్ వర్ ఉన్నాయి కాబట్టి వాజ్ వర్తో క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాం. వర్ యూ బిజీ ఎస్టర్డే, నువ్వు నిన్న బిజీగా ఉన్నావా. ఎస్ ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. నో ఐ వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే, లేదు నేను బిజీగా లేను. ఫ్యూచర్ బీ ఫార్మ్స్ విల్ యూ బీ బిజీ టుమారో, నీవు రేపు బిజీగా ఉంటావా. ఎస్ ఐ విల్ బీ బిజీ టుమారో. నో ఐ విల్ నాట్ బీ బిజీ టుమారో. సో యూ సబ్జెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో యూ సబ్జెక్ట్ని ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో ఒకే వీడియోలో మనం ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తే ప్రజెంట్ ఏంటి, ఫస్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, క్వశ్చన్స్ ఆన్సర్ ఏంటి ఈజీగా మనం ఇంగ్లీష్ నేర్చుకుంటాం. నెక్స్ట్ దే సబ్జెక్ట్ గురించి కూడా మనం ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో ఇదే విధంగానే క్వశ్చన్స్ అడగాలి. సో దే అంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ కాబట్టి ఆర్ దే బిజీ నౌ, వారు ఇప్పుడు బిజీగా ఉన్నారా. ఎస్ దే ఆర్ బిజీ నౌ, అవును వారు ఇప్పుడు బిజీగా ఉన్నారు. నో దే ఆర్ నాట్ బిజీ నౌ, లేదు వారు ఇప్పుడు బిజీగా లేరు. వర్ దే బిజీ ఎస్టర్డే. ఎస్ దే వర్ బిజీ ఎస్టర్డే. నో దే వర్ నాట్ బిజీ ఎస్టర్డే, వారు నిన్న బిజీగా లేరు. విల్ దే బీ బిజీ టుమారో. సో ఫ్యూచర్ బీ ఫార్మ్స్, ఫ్యూచర్ అంటే విల్ బీ, షల్ బీ కాబట్టి విల్ బీ అన్ని సబ్జెక్టులు కూడా కామన్గా యూజ్ చేస్తాం. విల్ దే బీ బిజీ టుమారో, వారు రేపు బిజీగా ఉన్నారా. ఎస్ దే విల్ బీ బిజీ టుమారో. అవును దే విల్ నాట్ బీ బిజీ టుమారో, లేదు. నెక్స్ట్ హీ, సి అండ్ రాజు సింగులర్ సబ్జెక్ట్స్ కాబట్టి క్వశ్చన్స్ ప్రజెంట్లో మనకి ఈజ్తో స్టార్ట్ అవుతాయి, పాస్ట్లో వాజ్తో స్టార్ట్ అవుతాయి, ఫ్యూచర్లో విల్ సి బి, విల్ హీ బి, విల్ రాజు బి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఈజ్ హీ బిజీ నౌ, అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడా. ఎస్ హీ ఈజ్ బిజీ నౌ, అవును అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు. నో హీ ఈజ్ నాట్ బిజీ నౌ, లేదు అతడు బిజీగా లేడు. వాజ్ హీ బిజీ ఎస్టర్డే, అతడు నిన్న బిజీగా ఉన్నాడా. ఎస్ హీ వాజ్ బిజీ ఎస్టర్డే, అవును అతడు నిన్న బిజీగా ఉన్నాడు. నో హీ వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే, నో అంటే లేదు, లేదు అతడు నిన్న బిజీగా లేడు.
ఇక్కడ విల్ హీ బీ బిజీ టుమారో, అతడు రేపు బిజీగా ఉంటాడా? ఎస్ హీ విల్ బీ బిజీ టుమారో, అవును రేపు అతడు బిజీగా ఉంటాడు. నో హీ విల్ నాట్ బీ బిజీ టుమారో, లేదు అతడు రేపు బిజీగా ఉండడు. నెక్స్ట్ సి సబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో సి అంటే మన ప్రజెంట్లో ఈజ్ సి బిజీ నో, ఆమె ఇప్పుడు బిజీగా ఉందా? ఎస్ సి ఈజ్ బిజీ నో, అవును ఆమె ఇప్పుడు బిజీగా ఉంది. ఒకవేళ ఆమె బిజీగా లేదు అనుకో నో ఆన్సర్ చెప్తాం మనం. నో సి ఈజ్ నాట్ బిజీ నో, లేదు ఆమె ఇప్పుడు బిజీగా లేదు. నెక్స్ట్ పాస్ట్ వాస్ సి బిజీ ఎస్టర్డే, ఆమె నిన్న బిజీగా ఉందా? ఎస్ సి వాస్ బిజీ ఎస్టర్డే, అవును ఆమె నిన్న బిజీగా ఉంది. నో ఒకవేళ బిజీగా లేకునేననుకో నో చెప్తాం ఆన్సర్. నో సి వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే, లేదు ఆమె నిన్న బిజీగా లేదు. ఫ్యూచర్కి వెళ్ళిపోతాం. విల్ సి బి బిజీ టుమారో, ఆమె రేపు బిజీగా ఉంటుందా? ఎస్ సి విల్ బి బిజీ టుమారో, అవును రేపు ఆమె బిజీగా ఉంటుంది. నో సి విల్ నాట్ బి బిజీ టుమారో, లేదు ఆమె రేపు బిజీగా ఉండదు. ఓకే నెక్స్ట్ సింగులర్ నేమ్స్ వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో ప్రజెంట్లో వెళ్ళాలి, పాస్ట్లో వెళ్ళాలి అండ్ ఫ్యూచర్లో వెళ్ళాలి. సో సింగులర్ నేమ్ అంటే అది ఫ్లూరలా సింగులర్ సబ్జెక్టా కన్ఫ్యూజ్ ఉంటుంది. చాలా స్టూడెంట్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు బీ ఫామ్స్లో ప్రజెంట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో రాజు అనేది ఒక పర్సనే ఉన్నాడు కాబట్టి సింగులర్ సబ్జెక్ట్గా మనం తీసుకుంటాం. సో అప్పుడు ఏంటికి వచ్చాను, ఈజ్తోనే స్టార్ట్ అవుతుంది మనకు. ఈజ్ రాజు బిజీ నౌ, రాజు ఇప్పుడు బిజీగా ఉన్నాడా? ఎస్ రాజు ఈజ్ బిజీ నౌ, అవును రాజు ఇప్పుడు బిజీగా ఉన్నాడు. నో రాజు ఈజ్ నాట్ బిజీ నౌ, నో రాజు ఇప్పుడు బిజీగా లేడు. వాజ్ రాజు, సో పాస్ట్కి వెళ్తున్నాం మనం. సో పాస్ట్ బీ ఫార్మ్స్లో ఏమున్నాయి ఇక్కడ? వాజ్ అండ్ వర్. సో ఇక్కడ మనకు వాజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం, వర్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం. వాజ్ రాజు బిజీ ఎస్టర్డే, రాజు నిన్న బిజీగా ఉన్నాడా? ఎస్ రాజు వాజ్ బిజీ ఎస్టర్డే, అవును రాజు నిన్న బిజీగా ఉన్నాడు. నో రాజు వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే, లేదు రాజు నిన్న బిజీగా లేడు. నెక్స్ట్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్. విల్ రాజు బీ బిజీ టుమారో, రాజు రేపు బిజీగా ఉంటాడా? ఎస్ రాజు విల్ బీ బిజీ టుమారో, అవును రేపు రాజు బిజీగా ఉంటాడు. నో రాజు విల్ నాట్ బీ బిజీ టుమారో, లేదు రాజు రేపు బిజీగా లేడు, బిజీగా ఉంటలేడు, లేడు అని కూడా యూజ్ చేస్తాం. సో ఈ విధంగా ప్రజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్స్, ఫ్యూచర్ బీ ఫార్మ్స్. సో ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే అమెజార్ ఉన్నాయి, పాస్ట్ బీ ఫార్మ్స్ అంటే వాజ్ వర్ ఉంది, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే విల్ బీ అండ్ షెల్ బీ. సో ఈ విధంగా మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాం వీటిని. సో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ యూజ్ చేసి యూ సబ్జెక్ట్ దే హీ సి రాజు ఈ 5 సబ్జెక్ట్స్ని ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో ఈ వీడియోలో అంటే ఈ స్ట్రక్చర్, ఈ మెథడ్ అంటే మీరు ఇలా ప్రాక్టీస్ చేశారనుకో ఎక్సలెంట్గా 100% మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎందుకంటే మనకు వే తెలియాలి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో అనేది. సో ప్రాక్టీస్ ఎలా చేయించాలనేది. ఓకే సో నాతో 5 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఎలా ప్రాక్టీస్ చేస్తారో చూడండి. ఖచ్చితంగా 100% మీరు అలా ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడాల్సిందే, నేను గ్యారంటీ ఇస్తున్నా దానికి. సో ఎందుకంటే ఇది సబ్జెక్ట్ కాదు వినడానికి, ఒక లాంగ్వేజ్ కాబట్టి విని కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే సో ఇక్కడ మీరు ఇప్పుడు చూశారు ఎలా ఏంటి అంటే యూ సబ్జెక్టు ప్రజెంట్లో ఎలా అడగాలి, పాస్ట్లో ఎలా అడగాలి, ఫ్యూచర్లో ఎలా అడగాలి. ఒక్కొక్క సబ్జెక్ట్స్ని ఇక్కడ ప్రజెంట్లో నేను క్లియర్గా బోర్డు పైన రాయడం జరిగింది. సో మీరు కూడా ఇలా నోట్బుక్ ప్రిపేర్ చేసి మీ ఫ్రెండ్స్తో కానీ మీ కొలీగ్స్తో కానీ ప్రాక్టీస్ చేస్తే 100% ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఓకే ఫ్రెండ్స్.